వినడం అంటే తీర్పు ఇవ్వకుండా వినడం. మీ పిల్లలు మీతో మాట్లాడాలని అనిపించాలి అంటే ముందు మీరు వారి మాటలకు సురక్షితమైనటువంటి ఇవ్వాలి కదా ఛాన్సు మీకు. అంటే చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటంటే, చూడు వాళ్ళ అబ్బాయి ఎంత బాగా చదువుతున్నాడో, నువ్వు ఏమి చదవట్లేదు, చూడు వాళ్ళ పిల్లాడు అంత చక్కగా పొజిషన్గా ఉన్నాడో, ఇలా వాళ్ళ అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు, మీ స్నేహితుడు అప్పుడే ఇల్లు కట్టేశాడు, నువ్వేం చేస్తున్నావు, ఈ మాటలు సాధారణంగా అంటూ ఉంటారు తల్లిదండ్రులు. పని తన బిడ్డకి ఎంత గుచ్చుకుంటాయి గుండెల్లో. పోలిక అనేది ఎవరితోనూ పోల్చకూడదు. ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళినప్పుడల్లా నొప్పి వస్తుంటుంది. ప్రతి పిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గర వాళ్ళకు చనువు ఉండాలి. అంటే మీరు ఆ గుణాలను వాళ్లకు నేర్పాలి. వేరే వారితో పోల్చవద్దు. అప్పుడే తను ఎదగడం మొదలు పెడతాడన్నమాట. అలాగే మళ్ళీ కొంతమంది ఒక సమాచారాన్ని ఏదైనా అంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళ పిల్లల గురించి వేరే వాళ్ళకు కూడా చెప్తూ ఉంటారు. ఈ తప్పు భావోద్వేగాలను పిల్లలు పట్టించుకోకుండా ఉండడం, ఆ పిల్లలు విచారంగా ఉన్నారు, మనసు బాధగా ఉంటుంది అంటే అదేం పెద్ద విషయం కాదులే అని తల్లిదండ్రులు తీసుకుంటారు. కానీ మరి అసలు వాళ్ళ కష్టము పిల్లవాళ్ళకి అనిపిస్తుంటుంది. అది అయ్యో మా నాన్న నా మనసులో ఉన్నది ఏంటో తెలుసుకోవట్లేదు అని చెప్పి అప్పటి నుంచి చెప్పడం మానేస్తాడు తన కష్టాన్ని. అతని బాధ అతనికి ఎంతో కష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. అర్థం చేసుకుంటారు నా బాధ అని. చిన్నదైనా అనే తండ్రి దగ్గర తల్లి దగ్గర చనువు ఉండాలి. ఉదాహరణకు మీ పిల్లవాడు అంటే నమ్మకం పిల్లవాడిలో మీ దగ్గర పరీక్షలు తప్పాడు అనుకోండి, మీరు మొదట అడగవలసింది మార్కులు కాదు, బాగున్నావా, ఎలా అనిపిస్తోంది అని అడగండి. అప్పుడు అతను మీతో మాట్లాడతాడు. అత్యంత పెద్ద తప్పు ఏంటి అంటే ముఖ్యమైనది ప్రేమను ఎప్పుడు చెప్పకపోవడం. ఇది చాలామంది తల్లిదండ్రులు చేసే అతి పెద్ద పొరపాటు అండి. ప్రేమ ఉంటుంది కానీ నిజమే ఆ ప్రేమ ఎప్పుడు మాటల్లో రాదు కూడా. ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదులే అని అనుకుంటుంటారు. కాదు, మీ నోటి నుంచి మీ పిల్లవాడి మీద ప్రేమను, నాకు చాలా ప్రేమ ఉంది అని తెలియచేయడం అవసరం. విన్నది మీకు గర్వంగా ఉంది అని నీ గురించి నాకు చాలా గర్వంగా ఉంది అంటే ఆ బాబు ఎంతగానో సంతోషిస్తాడు. అలాగే ప్రతి మనిషికి కూడానండి ప్రేమను వినాలన్న కోరిక ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి ఉంటే ఇంకా 1000 రెట్ల శక్తి ఇస్తుంది వాళ్ళకి. మీ పిల్లల్ని ఈరోజు ఎలా ఉన్నావు, నీ గురించి వినాలని ఉంది నాన్న అని చెప్పి ఒక్క మాట, ప్రతిరోజు ఒక్క మాట దూరమైన బంధం దగ్గర అవ్వడానికి గుర్తు చేస్తుందన్నమాట. ప్రతిరోజు మీరు సరిచేసుకోవాల్సిన సంకేతం పిల్లల నుంచి ఇప్పటికీ కూడా మీకు ఆ బాధని లేకుండా చేయాలనే